మీకో బిర్యానీ ముచ్చట చెప్పాలి. మేము మొన్ననే చూసినాం, నువ్వే లేటు. ఫ్రీగా బిర్యానీని పిలిచి ఆఫర్ ఆశ పెట్టి అటెన్ కాగం చేసిరు. గదేగా అంటారా? అది కాదు. బిర్యానీ చేయంగా కేసు అయి కోర్టు దాకా పోయిన కొత్త ముచ్చట. బిర్యానీ కోసం కోర్టు కోతరా? ఇదెక్కడి కథ అని అంటే, బిర్యానీ ఎక్కువ తింటే ఆరోగ్యానికి డేంజర్ అంటారు గానీ అదే బిర్యానీ చేయంగా ఇప్పుడు ఫుడ్ డెలివరీ కంపెనీకే డేంజర్ వచ్చి పడ్డది పొర్రి. కర్నూలు కాడ ఓ కస్టమర్ ఆకలి మీదనో వండుకునే ఓపిక లేకనో వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండట. కానీ సగం కంటే ఎక్కువ తిన్నాక అందులో చికెన్ తుణకలుగా అని వచ్చినాయట. మామూలుగానైతే వెజ్ ఆర్డర్ పెడితే చికెన్ పీసులు వచ్చినాయి. ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ అనుకుంటా లొట్టలేసుకుంటా తింటారా ఎవరైనా. కానీ మరి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు ఆయాల ఏమన్నా వారమో దేవుని మొక్కో లేకుంటే పురాగా చికెనే ముట్టాడో గానీ నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడితే చికెన్ వచ్చిందని కన్జ్యూమర్ కమిషన్ కి కంప్లైంట్ చేసిండు. వాళ్ళన్నీ అడుచుకొని ఫుడ్ డెలివరీ కంపెనీ తరపునే తప్పైంది కాబట్టి ఆయనకి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డర్లు ఇచ్చిరట. ఫుడ్ డెలివరీ అంటే నిమిషాల్లో గంటలలోనే ఇస్తాం గానీ నష్టపరిహారం అంటే మేమెందుకు ఇస్తాం అనుకున్నారేమో గానీ ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదట. అడిగినా అత్తా పత్తా లేదట స్విగ్గీకి వెళ్ళి. ఈ ముచ్చట కోర్టు దాకా పోయే వరకల్లా కోర్టు మస్తు సీరియస్ అయింది. ఆర్డర్లు ఇస్తే కూడా పట్టించుకోనంత మొనగాలు అయిపోయారా మీరు? అంత తోపులా అని స్విగ్గీ ఎండి మీద స్టాఫ్ మీద నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు కంపెనీ తరపున లాయర్ కూడా రప్పున రంగంలోకి దిగి కేసుకెళ్ళి ఎట్లా బయటపడాలని చూస్తురట. ఈ ముచ్చట అంతటా వైరల్ అయ్యే వరకల్లా బిర్యానీ కంటే కేసు డబల్ స్పైసీ అయింది అనుకుంటా కామెంట్లు ఏ వట్టిరిగా బిర్యానీ లవర్లు. ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకున్నా గానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోని పెట్టుకోవద్దు. కొరివితోని నెత్తి గోక్కుంటే జరంత ఎంటికలు కమిరినట్టు అయితే కావచ్చు గానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోని పెట్టుకుంటే పరికి గంప తలుగుకున్నట్టే ఉంటది. గదే అవుతున్నదట పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు పరిస్థితి. ప్రొఫెసర్ విశ్లేషణలు పొంతన లేకుండా అవుతున్నాయో అనాలిసిస్ అదుపు తప్పుతున్నదో తెలియదు గాని కాసింత అద్దులు క్రాస్ అయినాయని జనసేన పార్టోలు జంగులేపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీద. శకునం బల్కే బల్లి కుడిదిల పడ్డదన్నట్టు అన్ని ముచ్చట్లు చెప్పే పెద్ద మనిషి బీజేపీ పార్టీకి తెలుగుదేశం జనసేన పార్టీల కంటే జగన్ పార్టీ ఎక్కువ ముద్దు. అందుకే జగన్ అరెస్ట్ చేస్తలే సెంటర్ సర్కార్ అని జనసేన పార్టోలు మాట్లాడుకునేటట్టు ప్రొఫెసర్ సార్ వివరంగా ఇప్పి చెప్పినట్టు విశ్లేషణ చేసిండట. మేం మాట్లాడుకున్న ముచ్చట నీకెట్లా తెలుసు? నువ్వు లేని ముచ్చట్లు ఉన్నట్టు ఎట్లా చెప్తావని పవన్ కళ్యాణ్ పార్టోలు పట పాటలు కోరుకుతున్నారట. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ నాగేశ్వర్ సార్ ను పగబట్టినట్టు కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ ముచ్చట్లు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంటే ప్రొఫెసర్ సారు నేను మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకుంటున్నా, నన్ను మాఫ్ చేయండి అన్నట్టు చెప్పిండ్రు. మరి దానికి జనసేన పార్టోలు ఆలోచన చేస్తారా? ఆవేశం ఆపుకోకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ప్రొఫెసర్ ను పొట్టు తిప్పల పెడతారా అనేది ముందు చూడాలి గాని ఇదే ముచ్చట మీద కామ్రేడ్ నారాయణ కన్నెరయ్య చేస్తున్నాడు. నాగేశ్వర్ అన్నంత మాత్రాన తప్పేం కాదు, ఆయన చెప్పిన విశ్లేషణకు వివరణలు ఇచ్చుకోండి, అంతేగాని ఆగమాగం చేస్తానంటూ ఊకునేది లేదన్నట్టు కామ్రేడ్ కామెంట్ చేసిండు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ మీరు రిప్లై ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటి ఒక కొట్టి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డు బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే, ఆయన అరెస్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ బయటకు వస్తాడు, ఈ కాక్రోచ్లు అంతా బయటకు వస్తాయి, కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఒకవేళ మీరు నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తాం ఆగమాగం చేస్తామంటే చేసుకోండి, కానీ అదే నాగేశ్వర్ సారును వచ్చే ఎన్నికలల్లో సీఎం క్యాండిడేట్ గా కామ్రేడ్ల పార్టీ తరపున కాంపిటీషన్ కు దింపుతామన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు కళ్యాణ్ ఫ్యాన్స్ కు. ఇంకో దిక్కు కామ్రేడ్ల తిరగని కాక్రోజ్ ఉద్యమం పెరుగుతున్నది. వాళ్ళంతా మా దిక్కే నిలబడతారు, కన్నెర్ర చేస్తారు, అప్పుడు మీరు మాడి మసైతారు అన్నట్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. మరి కామ్రేడ్ నారాయణ కామెంట్లకు కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన సైన్యం ఏ పార్టీ భయపడతారు, వెనకకు దగ్గుతారా లేదా అనేది ముందు చూడాలి.